అందరికీ నమస్కారం. ఆ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఆయన సెక్యూరిటీతోనే ఆయన కారులోనే ఆయన్ని విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ లోపల ఏం జరుగుతుందంటే మీకు ఇవన్నీ చెప్పే ముందు ఒక చిన్న కథ నిన్న ఎప్పుడో సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేస్తే చూశాను. ఏంటంటే దాంట్లో మాట్లాడపడ్డ ఒకటైతే ఆంధ్రజ్యోతి ఏపీఎన్ రాధాకృష్ణ గారిది, ఇంకోటి ఆయన ఎవరో సినీ రచయిత అనుకుంటాను. ఎవరో సరిగ్గా ఐడియా రాలేదు, నాకు అంత పెద్ద ఐడెంటిఫికేషన్ లేదు. ఆయన అడవిలో ఒక 5 వ్యక్తులు వెళ్తున్నారు. ఒక అతనేమో పూర్తిగా చెవిటివాడు, అతనికి ఏమి వినపడదు. ఇంకొక అతనేమో కళ్ళు లేని గుడ్డివాడు, ఇంకొక అతనేమో తొడల దాకా కాళ్ళు లేవంటే, ఇంకొక అతనేమో మోచేతులు దెబ్బల దాకా చేతులు లేవంటే, ఇంకొక అతనేమో నిష్ఠ దరిద్రుడు గోచె పెట్టుకుని ఒక 5 కలిపి అడవిలో వెళ్తున్నారట. ఆ సందర్భంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ చెవిటివాడు అంటాడట, ఎవరో కదలకంటే ఎక్కడో గుర్రపటెక్కలు చప్పుడు వినపడుతుందని చెప్పి చెవిటివాడు చెప్పాడట. అప్పుడు గుడ్డివాడు వెంటనే అదిగో అక్కడెక్కడో కొంచెం దూరంగా దుమ్ములు ఎగుతుంది పైకి, గుర్రాలు వస్తున్నాయని చెప్పి గుడ్డివాడు చెప్పాడట. అప్పుడు గుడ్డివాడు అంటే కాళ్ళు సత్తువ కొద్ది పరిగెట్టండి అని చెప్పి చెప్తాడట. ఆ చేతులు లేని అంటాడంట, అరే మనం అలా పిరికోళ్ళ పాడిపోతాం ఎందుకు, మనం యుద్ధం చేద్దాం రానివ్వండి, వస్తే గుద్ది చంపేద్దాం వాళ్ళ చేతులతో అని చెప్పి అంటాడంట. ఈ లోపల గోచోడు ఏమంటాడంటే, ఒరే బాబు ఈ లోపలనే చెప్పండి బాబు మనం ఎక్కడ దాచుకోవాలో మనం అని చెప్పి ఈ దరిద్రుడు నిష్ఠ దరిద్రుడు గోచోడు అంటాడు. అలాగే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్టులు అవి చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి, ప్రత్యేకించి ఆ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీలు పడి పెట్టుకుంటుంది, ఈ పోస్టులు అవి చూస్తుంటే అట్లా కనిపిస్తుంది. ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చాక అందరికీ కూడా కేసుల గురించి, కోర్టు కేసులు, కోర్టు ప్రొసీడింగ్స్, పోలీసు వారి విధి విధానాలు, ఇంకా ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఛానల్స్ దొంగల్ని వేసల్ని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఎలా కొట్టేవారు అని చెప్పి అడుగుతాం అవన్నీ. అలాగే పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మీరు ఎంత పెద్ద రౌడీని పట్టుకున్నారు, ఆ రౌడీని ఎక్కడ దొరికాడు, ఆయన ఎలా కొట్టారు, ఎలా నిజం చెప్పించారు అంటాం. ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళేమో అప్పట్లో నేనే హీరోనండి, నేనే పట్టుకున్నానండి అని చెప్తాం. ఈ దొంగలేమో పోలీసు వాళ్ళు నన్ను తాళ్ళు కట్టేసి అలా కొట్టేవారు ఇలా కొట్టేవారు, మీరు లెక్క చేసేవాళ్ళం కాదని చెప్తాం. ఇవన్నీ విన్నాక మొన్న రఘురామకృష్ణరాజు గారిని ఇలాగే ఇదే డిపార్ట్మెంట్, ఈ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పడని పరిస్థితిలో వివిధ రాజకీయ కారణాలు కారణాలు మొత్తానికి ఇద్దరికి డిఫరెన్సెస్ కారణాలు ఈయన కొంచెం కామెంట్లు అయ్యి చేస్తాం పార్టీ మీద, మొత్తానికి ఏదో కేసులో ఆయన తీసుకొచ్చారు, హైదరాబాద్ తీసుకొచ్చి ఆయన గట్టిగా కొట్టారట అరికాళ్ళ మీద అట్ల మీద. మన సినిమాలో చూస్తాం కదా, సినిమాలు అంటే సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ మధ్య చాలామంది వీడియోలు కూడా దొరుకుతారు, పోలీసు వాళ్ళు అరికాళ్ళ మీద కొడతాం అదిని, అలాగే అరికాళ్ళ మీద కొడతాం అదిని. ఆయన సిగ్గుపడలా, ఆయన బయటకు వచ్చేప్పటి నుంచి కూడా కారులోంచి కూడా అరికాళ్ళు చూపించాడు. తర్వాత ఆయన్ని కోర్టు ఇలాగా మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించమన్నప్పుడు తీసుకొచ్చేప్పుడు కూడా కాలు చూపించాడు, ప్రెస్ వాళ్ళకి అడ్డు చూపించాడు, అక్కడ కుంటుతా నడిచాడు, అక్కడ చెప్పాడు. తర్వాత మెడికల్ రిపోర్ట్లో కూడా ఆయనకి గాయాలైనట్టే వచ్చింది. అవన్నీ చూసి ఇప్పుడు జనం పెద్ద డిస్కషన్, ఒక్కొక్కడు ఫోన్ చేసి చెప్తాం, ఒరే ఇలాగ అనుకుంటున్నాను, ఒక్కొక్కడైతే డైరెక్ట్గా క్వశ్చన్ చెప్తాం. ఏంటంటే ఇప్పుడు ప్రజలకి పెద్ద సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అది నిలబడతా బెయిల్ అవుతుందా రాదా అనే దానికంటే ప్రైమరీగా చంద్రబాబు నాయుడు గారిని కొడతారా, కొడితే అలా కొడతారు. రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు ఆయనకి కళ్ళు కంటలు కట్టేసి నోట్లో కొట్లో కుక్కేసి అరికాల మీద కొట్టేస్తారా, లేకపోతే పొట్టలో పుడతారా, లేకపోతే కొత్తగా ఎవరికి తెలియకుండా చేతులు పని చేయకుండా సంకల్లో పుడతారా అనేది ఒక డిస్కషన్. అబ్బాయి కొట్టరో రఘురామకృష్ణరాజు గారు అంటప్పుడు ఆయన ఆయనకి వేరే పార్టీ సపోర్ట్ లేదు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడైతే కొట్టేద్దరు, కానీ ఆయన కొన్నంత అండ ఈయన ఉన్నాడో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడో, ఇంకోటి ఏమో బీజేపీ నుంచి వాళ్ళ ఉదురు గారు ఒక ఆవిడ వచ్చింది కదా ఇప్పుడు, అందుకని చెప్పి ఆయన కొట్టని చెప్పి. ఇంకొకడు ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు పూనుకుని మోడీ గారితో చెప్తే మోడీ గారు ఒక ఫోన్ చేస్తే వదిలేరేంటి అని చెప్పి ఇట్లాగా ఇవన్నీ అనుకున్నట్టు మోడీ గారు చెప్తే వదిలేస్తాం, లేదా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి ఫోన్ చేస్తాం, ఏమీ జరగవండి. చట్టం తన చేసుకుంటూ పోద్ది దానికి. ఎందుకంటే ఈ టీవీ ఛానల్ వాళ్ళకి, ఈ సోషల్ మీడియా వాళ్ళకి నాకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని చూపించి అట్లాగా చూపించకండి కొంచెం. ఎందుకంటే అప్పట్లో ఇలా చూపించే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కొన్ని వేల మందో 1,00,000 మందో చచ్చిపోయారంట. నాకు పెద్ద ఐడియా లేదు, కానీ దానికి తోడు పక్క నుంచి ఒక పాటలో రాజువయ్యా మహారాజువయ్యా అని చెప్పి ఆ పౌరం పాటలో ఇవన్నీ పెట్టి అప్పుడు మొత్తం కౌంట్ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిన ప్రతి ఓడు కూడా రాజశేఖర రెడ్డి గారి కౌంట్లోకి వచ్చేసినాయి.
ఇప్పుడు గమ్ముని కార్యకర్తలు కూడా ఏమన్నా దుందుడుకు చర్యలకు పాల్పడి ఆ, తెలంగాణ యాజిటేషన్లో నాయకులు ఎలా రెచ్చగొడితే విద్యార్థులు పాపం ఎలాగ బలిదానాలు చేసేసుకున్నారో అలాగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఎవరన్నా జనం ఏమైనా అయిపోతారేమో అని చెప్పి ఒక పెద్ద వ్యక్తిగా మీ టీవీ ఛానల్స్లో పెద్ద చూపించకండి. ఏదో తప్పు చేసాడు అభియోగం, ఆయన మొత్తం నేరస్తుడు కాదు. అతనికి ఇప్పుడు ఏం ఉరి తీసేరు ఆయన, ఏమి నేను జైల్లో పెడతాను, పెడితే లేకపోతే ఇంటికాడే బెయిల్ ఇచ్చేయచ్చు మేజిస్ట్రేట్ గారు. లేదు జైల్లో పెట్టారు అనుకుంటే ఆయన కోర్టుకు వెళ్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, తర్వాత ట్రైలు తతంగం ఇవన్నీ జరుగుతుంది. అది మనం ఉండగా అది తెగులుతుందో లేకపోతే ఇంకో 100 సంవత్సరాలు పడుతుందో అది వేరే విషయం. కానీ దానికి ఒక టెన్షన్ పడిపోయి ఈ టీవీ వాళ్ళు రెచ్చగొట్టినట్టు ఆయనకి అప్పుడే కొన్ని లాయర్లు చెప్పేస్తారు కూర్చొని 10 సంవత్సరాల శిక్ష, 15 సంవత్సరాల శిక్ష, ఒకడు ఊరి శిక్ష ఎత్తాడంటాడు, లేకపోతే ఒకడేమో యావజ్జీవం ఎత్తాడంటారు, ఇంకోడేమో కాలు చేతులు తీసేస్తాడంటాడు. అలా చెప్పి ప్రజలు భయభాతులు గురి చేసి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గ్రేట్ విజనరీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ గోలెట్టేస్తారంట. ఈ రాఘవేంద్ర అడివుడు డైరెక్టర్, సినిమా డైరెక్టర్ చెప్తున్నాడు. మరి ఇక్కడ జరిగిన అవినీతికి లేకపోతే రెడ్ హ్యాండెడ్గా టీవీ కెమెరాలప్పుడు రేవంత్ రెడ్డి దొరికిన ఓటుకు నోటుకే చూసి ఇక్కడ మరి అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ లేవా, తెలంగాణలో లేవా? అప్పుడు ఏమైపోయాడు ఈ రాఘవేంద్ర అనేవాడు. ఎవడ పని ఆడు చేసుకుంటే ఉన్న గౌరవం కాస్త నిలబడుతుంది, లేకపోతే బట్టలు ఇప్పించి రోడ్డు మీద నిలబడతారు. ఎప్పుడు లేని దీనికి ఇప్పుడు సొసైటీ కూడా గుర్తొచ్చింది. మొత్తం ఏ కార్యక్రమానికి ఎప్పుడు ఏమీ స్పందించి రాఘవేంద్ర అని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేతిలో కంటే ఏదో ప్రజాస్వామ్యంకి ఏదో అయిపోయిందంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా అంటే 16 నెలలు పెట్టలేదా? పెడతాడు, బెయిల్ పెట్టి వచ్చాడు. ఎంతో బెయిల్ పెట్టి వస్తాడు. తప్పు చేసి నా కొడుకులు అందరూ పార్టీల ప్రకారం కులాల ప్రకారం మీదెక్కి తొక్కేస్తుంటే కామన్ పీపుల్ ఎప్పుడు ఇలాగ కామన్గానే ఉండిపోతారా? 100 వాయిలు లేకుండా ఉంటారా? ఎవడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే నా కొడుకులు అరెస్ట్ చేస్తామంటే కేసులు తొందరగా తెవదు. మన దరిద్రం అదే, మన భారతదేశం చేసుకున్న దరిద్రం, ఈ న్యాయ వ్యవస్థ దరిద్రం 100 సంవత్సరాలు పడుతుంది. ఆ జడ్జిలు చచ్చిపోతారు, ఇక్కడ ఈ ముద్దాయిలు చచ్చిపోతారు. యథవ జడ్జిమెంట్లు ఎప్పుడో 100 సంవత్సరాలు పోయికొస్తాయి. నిమిషాల మీద జడ్జిమెంట్లు వచ్చి వెళ్ళే ఏ కేసుల్లో వెళ్ళే ముద్దాయిలకి తేలికి శిక్ష పడితే అప్పుడు కొద్ది గొప్ప భయం వస్తుంది. అంతేగాని అయ్యి బాబు అంబేద్కర్ గారు విగ్రహాలు ఏడు చేస్తాయంట వీడు చెప్తున్నాడు. వీడు కనపడ్డా కన్నీళ్ళు అయిన వీళ్ళు తొడవపోయావా పళ్ళు అవి పట్టుకుని ఇటువంటి ఎదవ మాటలు మాట్లాడేసి పెద్దలందరూ కూడా తప్పు చేసేవాడు శిక్షించబడాలి అనే తీరు మీద నిలబడితేనే మన రాష్ట్రం ఏమైనా ముందుకెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామోజీరావు, జై హింద్.